ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 32వ శ్లోకం. కరాంగుళీన కోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనిక. కరాంగుళీన కోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగుళి అనగా చేతివేళ్లయందు నఖములు అనగా గోర్లు. గోర్ల నుండి శ్రీమన్నారాయణుడు 10 అవతారములుగా ఏర్పడ్డాడు. భండాసుర వధయందు అమ్మకు సాయంగా నిలిచాడు. శ్రీ విష్ణువు దశావతారములు జగన్మాత చేయు 10 రకములకు కృత్యములకు సూచనలు. అవి జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి, తురీయము, తురీయాతీతము, సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అను 10 కృత్యములే అమ్మ లీలా విలాసములు. దానినే వసిన్యాది దేవతలు కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. రుద్రుడు మొదలుగా గలవారు పశువులు. వీరికి నాయకుడు పశుపతి అంటే శివుడు. పశుపతి అస్త్రము పాశుపతం. శివుని 6 అక్షరముల మంత్రమే పాశుపతి మంత్రం. 14 అక్షరములను కలది మహాపాశుపతం. ఈ అస్త్రములను ఉపయోగించి భండాసురుని సైన్యమునంతయు నాశనం చేసింది జగన్మాత. శివుడు మంగళస్వరూపుడు. నిరంతర ధ్యానమునకు గుర్తు. నిరంతర అభ్యాసం చేత అజ్ఞానమును నశింపజేయవచ్చుననున్నదే ఈ మంత్ర సూచకం. అసురీభావాలు క్రమక్రమంగా నశిస్తూ ఆత్మ అనాత్మ విచారణకు బుద్ధిని ప్రేరేపించు శక్తి తత్వమే పాశుపతము. పరమేశ్వరోపాసన. పాశుపతం చేత బండాసుర సైన్యములను వధించిన అమ్మ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఓం ఐం హ్రీం శ్రీం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః.